హలో హాయ్ ఫ్రెండ్స్, sreeselite ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ నాన్ వెజ్ స్నాక్ చూపించబోతున్నాను. చికెన్ లాలీపాప్స్. ఇది మనం రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మా ఇంటికి వచ్చే గెస్ట్లో చాలామంది ఈ రెసిపీని టేస్ట్ చూశారు. అందరికీ కూడా చాలా నచ్చింది. సో ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చూసిన తర్వాత డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాం. చికెన్లో వాటర్ వేసుకుని క్లీన్ చేసుకుని వాటర్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ చేయడానికి ఒక్కొక్క ఐటెం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం, కారం కూడా వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం పసుపు కూడా వేసుకుని అన్నీ బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క పీస్ని తీసుకుని వీడియోలో చూపించినట్టుగా లాలీపాప్ షేప్లో తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో కొంచెం ఉప్పు కారం వేసి ఆ రెండు కలుపుకొని తర్వాత ఎగ్ని కూడా వేసి చక్కగా బీట్ చేసుకుందాం. ఒక ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని ఎగ్ బ్యాటర్లో ముంచి తర్వాత బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఎగ్ బ్యాటర్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ని అప్లై చేసుకుందాం. చికెన్ పీసెస్ని 2 టైమ్స్ నేను ఎగ్ బ్యాటర్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేశాను. అలా కాకుండా ఒకసారి ఎగ్ బ్యాటర్లో డిప్ చేసి ఒకసారి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇలా కోట్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఒక్కొక్క పీస్ని ఆయిల్లో జాగ్రత్తగా వేసుకుని 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. అంతే, ఎమ్మీగా ఉండే చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోయినాయి. చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వ్యూవర్స్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.